నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. సో, ఈరోజు మనము ఈ లేట్ మ్యారేజెస్‌లో అబ్బాయికి అంటే పురుషునికి వచ్చే సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లేట్ మ్యారేజెస్ ఎందుకవుతాయి? ఈవెన్ రీసెంట్‌గా పెళ్లి కాని ప్రసాద్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ వస్తున్నాయి. అసలు యూజువల్‌గా లేట్ మ్యారేజెస్‌కి కారణం ఏంటి? బేసికలీ వాళ్ళు కెరియర్ అంటారు, ఎడ్యుకేషన్ అంటాము, ఈవెన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటాము, ఆర్ పర్సనల్ గ్రోత్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ ఈవెన్ సొసైటికల్ నార్మ్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పిల్లలు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. పార్ట్నర్స్ ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళు అంటే సెక్షువల్ యాక్ట్ బావుందా లేదా అని ఈచ్ అదర్ పరీక్షించుకుంటున్నారు. తర్వాత మ్యారేజెస్‌కెళ్తున్నారు. ఆ ప్రాసెస్‌లో టైం తీసుకోవటం, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవటంలో ఇది సొసైటికల్ చేంజెస్ అలా ఉన్నాయి. మరి ఈవెన్ ఆస్ట్రాలజికల్ అంటే గ్రహాలు బాలేదని లేట్ చేయటం ఇలాంటి చాలా కారణాలుంటాయి గదా! బేసికలీ మనం ఈరోజు సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఇన్ పురుషుడు అంటే మేల్‌లో గురించి మాట్లాడుకుందాం. యూజువల్లీ ఈ లేట్ మ్యారేజెస్ అయినప్పుడు అన్ని కెరియర్‌లో కానీ, ఎడ్యుకేషన్‌లో కానీ, ఫైనాన్షియల్‌గా గానీ అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత మగవాడికి ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ఈ థాట్ మెచ్యూరిటీ ఇబ్బందవుతుంది. అంటే ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు ఇది సెక్స్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఎవరికీ డిస్కస్ చేయలేరు. డిస్కస్ చేసినా సరైన అనుభవజ్ఞులతో డిస్కస్ చెయ్యరు. ఒకవేళ ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ అడ్వైజులు ఇచ్చినా అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండవు. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌లోకి వెళ్తారు. ముఖ్యంగా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్. అంటే సెక్స్ కోరిక ఉంటుంది. అంటే సెక్స్ చేయాలన్న కోరికకి తగ్గట్టుగా అంగం గట్టిపడదు. మెత్తగా ఉంటుంది అండ్ పెనిట్రేషన్ అప్పుడు ఇబ్బందవుతుంది. అంటే అంగస్తంభన అయిన తర్వాత అంగం సెక్షువల్ యాక్ట్‌కి వర్కౌట్ కాకుండా ఇబ్బందవుతుంది. దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంగం స్తంభిస్తుంది. బట్ సెక్షువల్ యాక్ట్‌కి పోకముందే వీళ్ళకి ఎజాక్యులేట్ అయిపోతుంది. సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాదు. అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే అంగస్తంభన ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ కూడా చేసుకోగలరు. బట్ రియల్ సెక్షువల్ యాక్ట్‌కెళ్ళినప్పుడు అంగం స్తంభించదు. ఇది ప్రాబ్లమ్స్. యూజువల్లీ ఇవేమవుతాయంటే ఏజ్ పెరిగే కొద్దిగా మార్పుల వల్ల ఈ ఎమోషన్స్‌లో తేడాల వల్ల ఇవి ఎక్కువవుతున్నట్టు, అసలు ఇంకా ఇబ్బంది పడతారేమో, పెళ్లి చేసుకొని కూడా పార్ట్నర్‌కి ఇబ్బందవుతుందేమో అని చెప్పేసి పురుషుడు ఇంకా డిలే చేస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా చెప్తాడు. నా వల్ల కాదు అని. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దీనికి సింపుల్ సమస్య ఏంటి అంటే సెక్షువాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వటం, ఒక ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకోవటం, వాళ్ళ సెక్షువల్ మెచ్యూరిటీ ఎంత ఉందో చూసుకొనేసి, వాళ్ళకి ఇలాంటి సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో, దానికి ఉదాహరణగా ఒక సింపుల్ ఇది చెప్తాను. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉందనుకోండి ఈ ఏజ్‌లో లైక్ 30-40 ఏజ్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంది. అందుకే మ్యారేజెస్‌కెళ్ళటం లేదు. బయట కామెంట్స్ వస్తుంటాయి. సొసైటల్‌గా 30+ వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా పెళ్లి కాని ప్రసాద్ అనో, లేకపోతే లేట్ మ్యారేజెస్ అనో కామెంట్లు జరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకేంటి అంటే మన దగ్గరకొచ్చిన తర్వాత సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి సింపుల్ హిస్టరీ ఎప్పుడైనా సెక్షువల్ యాక్ట్ ఉందా? ఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అసలు సెక్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఏంటి అని కొద్దిగా కనుక్కొనేసి సింపుల్ టెస్ట్‌లు అంటే హార్మోనల్ టెస్ట్‌లు మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయో చూసుకొనేసి సింపుల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటే యాక్చువల్లీ నాట్ యెట్ మ్యారీడ్ వాళ్ళకి కాబట్టి మనం ఇంజెక్షన్స్ ఏయటమో, పెనియల్ ఇంప్లాంట్స్‌కెళ్ళటమో కాకుండా ఈ సింపుల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. అంటే పరిభాషలో చెప్పాలి అంటే ఒక కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్. ఇది చేత్తో చేయరు. ఎటువంటి షాక్ ఇవ్వరు. ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. పెయిన్ ఉండదు. సో, ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంతో ఏమవుతుందంటే అంగానికి డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేయొచ్చు. దాంతో అతనికి మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. సెక్షువల్ డిజైర్ వచ్చినప్పుడు
ఎరెక్షన్స్ కూడా వస్తాయి అండ్ సెక్షువల్ యాక్ట్ని ఈజీగా హ్యాపీగా కంప్లీట్ చేయగలడు, యువర్ పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలడు. ఆ ధైర్యం వస్తే ఆబ్వియస్గా అతను మ్యారేజెస్కి ఈజీగా వెళ్తాడు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.